అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ రెడ్డమ్మ కొండ దేవస్థానం సామాన్యమైనది కాదు. తన భక్తితో కొండనే చీల్చుకొని కొండ లోపలికి వెళ్ళిపోయిన శక్తి స్వరూపిణి రెడ్డమ్మ దేవత. అలాగే ఈ కొండలో కొలువై ఎన్నో వేల లక్షల మందికి సంతానాన్ని అనుగ్రహించిన సంతాన లక్ష్మి. 450 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ సంతానాన్ని పొందుతున్న ఎందరో తల్లిదండ్రులకు అమ్మఒడిలా మహోన్నతంగా నిలబడి ఉంది ఈ రెడ్డమ్మ కొండ గుడి. అది 16వ శతాబ్దం. ఈ గుర్రంకొండ ప్రాంతం నవాబుల పాలనలో ఉండేది. ఇప్పుడు ఆలయం ఉన్న ఈ చెర్లోపల్లి గ్రామ పరిధిలో ఎల్లంపల్లి అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో వెలమరెడ్డి కులానికి చెందిన రామిరెడ్డి, నాగమ్మ దంపతులకు ఈ రెడ్డమ్మ జన్మించింది. చిన్నతనం నుండే ఆమెకు పార్వతీదేవి పట్ల అమితమైన భక్తి ఉండేది. తను పార్వతీదేవిని ఆరాధించడానికి పుట్టానని, దైవసేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని బలంగా నమ్మి అందరితో అంటూ ఉండేది. చాలా చురుకుగా ఉంటూ వారి పొలం పనులు కూడా చేసేది. సజ్జ చేనులో గువ్వలు తరమడానికి వడిసెల చేతపట్టి కాపలా కాసేది. అలా ఒకరోజు సజ్జ చేనులో కాపలా కాస్తున్న రెడ్డెమ్మను అటుగా భటులతో గుర్రం పైన వచ్చిన నవాబు యుక్త వయసులో చాలా అందంగా ఉన్న రెడ్డెమ్మను చూశాడు. ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు. తనతో పాటు ఉన్న భటులను మాట్లాడి రమ్మని ఆమె దగ్గరకు పంపించాడు. ఆ భటులు రెడ్డమ్మ దగ్గరికి వెళ్ళి నవాబు కోసం తమతో పాటు రమ్మన్నారు. రెడ్డమ్మ వారితో, నాకు ఈ శరీరం మీద ఎటువంటి వ్యామోహం లేదు, నేను దేవుడికే ఈ జీవితాన్ని అంకితం చేస్తాను అని చెప్పింది. భటులు వెళ్ళి ఈ మాట నవాబుకు చెప్పారు. నవాబుకు తన మాటను ధిక్కరించినందుకు విపరీతమైన కోపం వచ్చింది. భటులతో కలిసి బలవంతంగా ఆమెను తీసుకురావడానికి బయలుదేరారు. అల్లంత దూరంలో వాళ్ళు రావడం చూసింది రెడ్డమ్మ. తన వద్దని చెప్పినా తనను చెరపట్టడం కోసమే వస్తున్నారని గ్రహించి వారి భూమి పక్కనే ఉన్న కొండవైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. కొండ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరింత దగ్గరగా వచ్చేస్తుండడం చూసి చిన్నతనం నుండి తను ఆరాధించిన పార్వతీదేవిని అచంచలమైన భక్తితో అమ్మా, నన్ను నువ్వు తప్ప రక్షించేవారు లేరు. ఎందరో రాక్షసులను అంతం చేసిన ఆదిపరాశక్తివి రక్షించు అని ప్రార్థించింది. భక్తితో పిలిస్తే దైవం తన భక్తులను ఎప్పుడూ రక్షిస్తుందనే సత్యాన్ని నిజం చేస్తూ అక్కడ ఓ అద్భుతం జరిగింది. అంతెత్తుగా ఉన్న కొండ రెండుగా చీలి రెడ్డెమ్మకు దారి ఇచ్చింది. రెడ్డెమ్మ మహాశక్తికి నమస్కారం చేస్తూ కొండ ఇచ్చిన దారిలో నడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. రెడ్డెమ్మ అలా లోపలికి వెళ్ళగానే చీలిన కొండ మళ్ళీ యథాస్థానానికి వచ్చింది. అంటే ముందు ఎలా ఉందో మళ్ళీ అలా మారిపోయింది. కొండ లోపలికి రెడ్డెమ్మ వెళ్ళడం చూసిన నవాబు తన భటులతో ఆ చోటుకు వచ్చాడు. మనిషి ఏమాత్రం వెళ్ళలేనంతగా మూసుకుపోయిన ఆ కొండను చూసి ఎలా వెళ్ళి ఉంటుంది అని కూడా ఆలోచించకుండా గర్వంతో మూసుకుపోయిన ఆ దారి దగ్గర కొండని పగలగొట్టమని భటులను ఆదేశించాడు. వాళ్ళకి సాధ్యం కాకపోయేసరికి గుర్రంకొండ నుండి ఫిరంగులు తెప్పించాడు. మందుగుండు వాటిలో వేసి పగలగొట్టడానికి ప్రయత్నించినా ఆ కొండ పగులలేదు. తెచ్చిన మందుగుండు మొత్తం అయిపోయింది. అప్పుడే హఠాత్తుగా భయంకరమైన గాలివాన ప్రారంభమైంది. ఉరుములు పిడుగులతో విరుచుకుపడింది. ప్రకృతి సైతం స్పందించి వారి దుర్మార్గ ప్రయత్నాన్ని ఆపింది. మహోగ్ర రూపంతో ఉన్న ఆ వాతావరణాన్ని చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైంది. భయంతో కొండవైపు చూసి క్షమించమని తిరిగి వెళ్ళిపోయారు. తరువాత ఈ చెర్లోపల్లి గ్రామంలో ఉన్న మరో పల్లెటూరు తొట్టెంవారిపల్లిలో ఉన్న తొట్లి వంశం వారికి దేవతా స్వరూపిణిగా కలలో కనపడి, నేను ఈ కొండలో వెలిసి ఉన్నాను, ఇక్కడున్న కొలనులో మునిగి
తడి బట్టలతో కొండ దగ్గర నన్ను ప్రార్థించిన వారిని, సంతానం లేని వారిని అనుగ్రహిస్తానని మీ వంశం వారు నాకు పూజలు నిర్వహించాలని చెప్పింది. ఆమె ఆదేశించినట్లే తొట్లి వంశం వారు అప్పటి నుండి అమ్మవారికి గుడిని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఎవరైతే సంతానం కోసం భక్తితో ఇక్కడికి వచ్చి ఈ కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారి ముందుకు వచ్చి వరమడుగుతారో వారికి సంతానం కలుగుతుంది. ఎంతోమంది పిల్లలు పుట్టరు అనుకున్న వారికి అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలిగింది. అందుకు గుర్తుగా పుట్టిన బిడ్డకు అమ్మవారి పేరు వచ్చేలా పేరు పెట్టుకుంటారు. ఈ రెడ్డమ్మ కొండ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో ఉంది. మదనపల్లి నుండి 42 కిలోమీటర్ల దూరంలో గుర్రంకొండ అనే చరిత్రాత్మక ప్రదేశానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. మెయిన్ రోడ్ దగ్గర ఇలా ఈ గుడి ద్వారతోరణం ఉంది. ఈ ఆర్చ్ నుండి 200 మీటర్లు వెళ్తే గుడిని చేరుకోవచ్చు. దూరం నుండే కొండ చాలా అందంగా కనిపిస్తుంది. నా చిన్నప్పటి నుండి కూడా ఎంతోమంది తెలిసిన వారు, బంధువులు ఇక్కడికి వచ్చి సంతానం పొంది వారి పిల్లలకు అమ్మవారి పేరు పెట్టిన వారిని నేను చూశాను. రెడ్డప్ప, రెడ్డమ్మ, రెడ్డి భాష ఇలా కులమతాలకు అతీతంగా సంతానం పొంది పేరు పెట్టుకున్న వారందరూ. అమ్మవారి ఆలయం చాలా బాగుంది. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఎంతో ప్రకాశవంతంగా ఉంది. చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం వెనుక వైపు రెడ్డమ్మ కొండ లోపలికి వెళ్ళినప్పుడు కొండ మూసుకుపోయిన గుర్తు అలాగే ఉంది. ఆమె వెళ్ళిన చోటే గుడిని కట్టారు. ఈ కొండ చాలా పెద్దదిగా, ఎత్తుగా, విశాలంగా ఉంది. అమ్మవారి మహిమాన్వితమైన అనుగ్రహానికి పాత్రులై ఆమె వరాన పుట్టి మన కళ్ళ ముందు తిరుగుతున్న వారందరూ అమ్మవారు ఇక్కడ ఉన్నారనటానికి తిరుగులేని సాక్ష్యం. సంతానం కావాలనుకున్న వారికి పక్కనే ఉన్న తొట్టివారిపల్లెలో పూజారి ఇంట్లో ప్రతి ఆదివారం మందు ఇస్తారు. వారు ఆ మందు తీసుకొని ఇక్కడికి వచ్చి స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారి ముందుకు వచ్చి మొక్కుకొని ఆ మందు సేవించాలి. పుట్టబోయే బిడ్డలకు కూడా వారు ఆరోగ్యాలతో ఉండాలని ఆయుష్ మందు కూడా ఇస్తారు. అమ్మవారి రెడ్డమ్మ తల్లి సంతాన లక్ష్మిగా ఇక్కడ కొలువై అందరికీ సంతానం కలిగిస్తున్నారు. అది నియమాలు ఏంటంటే ఇక్కడ ఆదివారం మాత్రమే రావాలి. డేట్ అయినప్పుడు రాకూడదు, 5 రోజులు రాకూడదు. డేట్ అయిపోయిన తర్వాత ఆదివారం మాత్రమే ఇస్తారు పసురు. ఆ పసురు సేవించి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కోనేరు ఉంది, కోనేరులో మునిగి అదే తడి బట్టలతో ఇక్కడ రావి చెట్టు చుట్టూ తిరిగి వరపడిన తర్వాత వాళ్ళ కళలో అమ్మవారి ఏదో ఒక రూపంలో అంటే మన పూజకు ఉపయోగించే వస్తువుల్లో ఏదో ఒక వస్తువు కానీ, అమ్మవారే కానీ, చిన్న బాబు పాప కానీ, కాళ్ళ గజ్జలు కానీ ఇలాంటి ఏదో ఒకటి కనపడుతుందన్నమాట. కనపడితే అనుగ్రహించినట్లు మన సంతానం మీకు అనుగ్రహిస్తున్నాను అని అమ్మవారు మనకు చెప్పినట్లు. సో తర్వాత నిద్ర లేచిన తర్వాత మనము ఒక క్లాత్ ఇస్తారు, అంటే ఉయ్యాల మాదిరిగా ఒక క్లాత్ ఇస్తారు. ఆ క్లాత్ తీసుకొని వచ్చి మన దగ్గరికి ఇస్తే ఆ పూజారులు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి ఇస్తే వాళ్ళు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర తాకి ఇస్తారు. దాని తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మనం ముడుపు కట్టుకుంటాం. అందులో ఒక రాయి పెట్టి, రాయికి ఒక ముడి, చెట్టుకు 2 ముళ్ళు వేసి ముక్కొని అలా 3 ఆదివారాలు చేయాలి. 3 ఆదివారాలు చేసిన తర్వాత వాళ్ళకి ముట్టు నిలిచిన తర్వాత 3, 5, 7 నెలల్లో మళ్ళీ వచ్చి పశువులు సేవించాలి. పశువులు సేవించడం వల్ల ఏమవుతుందంటే పుట్టబోయే బిడ్డకి బాగా గ్రోత్ ఉండి బాగా డెలివరీ అయ్యేలాగా తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆయుష్మాన్ పిల్ల అంటే పుట్టిన బాబు కానీ పాప కానీ వాళ్ళకి ఆరోగ్యాలుగా ఉండాలి అని చెప్పి పుట్టిన తర్వాత 1 రోజు కానీ 2 రోజుల తర్వాత అయినా కూడా ఆ పశువు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ ఫ్యూచర్ బాగుండేలాగా. చాలా సంతోషం. ఇక్కడ అమ్మవారి చరిత్ర వ్రాసి ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం సంతానం కోరి వచ్చేవారితో సందడిగా ఉంటుంది.
పిల్లలు కావాలనుకున్నవారు ఇక్కడ నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక రూపంలో, అంటే దీపంగానో, బాబుగానో, పాపగానో మంగళకరమైన ఏదో ఒక నిదర్శనం కనిపిస్తుందట. అమ్మవారి మహిమకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఎందరో హాస్పిటల్స్లో పిల్లల పుట్టురు అని చెప్పిన వాళ్ళు అమ్మవారి మహిమతో ఆయుర్వేద మందు ఫలితంగా సంతానం పొంది సంతోషంతో తిరిగి వచ్చి అమ్మవారి మొక్కును తీర్చుకుంటుంటారు. ఎక్కువగా కర్ణాటక నుండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి, తమిళనాడు నుండి కూడా భక్తులు వస్తారు. మామూలుగా చూడాలనుకున్నా కూడా అద్భుతంగా ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పక దర్శించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.